హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రోజశ్రీ. ఏం జరుగుతుందని చూస్తున్నారా? ఏం లేదండి, నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఒక మేడం బ్రైడల్ మేకప్ చేస్తాను, నాకు ఒక అమ్మాయి కావాలి మోడల్ కింద అన్నారు. సో అందుకనే ఇక్కడికి వచ్చేసాం. మేకప్ జరుగుతుంది మరెవరికో కాదండి, నా చెల్లెలకే. సో ఆమెనే మోడల్ కింద వచ్చింది. సో స్టార్ట్ చేశారనమాట. ఐబ్రోస్ చేసి అప్పర్ లిప్ చేసి మాయిశ్చరైజర్ రాస్తున్నారు ఫేస్కి. అండ్ ఈలోపు హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఏవో చేయాలంట. మాయిశ్చరైజర్ రాసాక హెయిర్ గురించి చూస్తున్నారు. అండ్ ఈ పార్లర్ ఎక్కడ అనుకుంటున్నారా? మేడం వాళ్ళు హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకొని మన భీమవరంలో లాంచ్ చేశారు కొత్తగా పార్లర్ డిసెంబర్లో. అండ్ ఇది ఎక్కడ ఉండదు, స్టేట్ బ్యాంక్ ఆపోజిట్ స్ట్రీట్లో ఉంటుంది. రూహి పార్లర్ అండి పేరు. మేడం పేరు గౌసియా. ఇఫ్ యూ వాంట్ ఎనీ ఎంక్వైరీస్ జస్ట్ కామెంట్ ఆన్. ఇంకా వర్క్లోకి వస్తే మేడం పార్టిషన్స్ చేసి హెయిర్ని చిక్కులు తీసి అవంతా చేస్తున్నారు. ఓకే, ప్రాసెస్ నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు కనిపిస్తుంది అనుకోవచ్చు. ఓకే చూడండి. అండ్ అరౌండ్ మేము ఇక్కడికి 12:30 అలా వచ్చాం. మేము లంచ్ చేసేసరికి 12:30 అయింది. సో ఇక్కడికి వచ్చేసాం. మా ఇంటికి చాలా దగ్గరే రూహి పార్లర్. సో లంచ్ చేసి ఇక్కడికి వచ్చేసేసరికి మేడం మా చెల్లిని కొంచెం రెడీ చేశారు. సో నన్ను వెళ్ళి పువ్వులు తీసుకురమ్మంటే నేను వెళ్ళి తీసుకొచ్చాను. ఈ లోపు మా చెల్లికి మిగతా ప్రాసెస్ అంతా చేస్తున్నారు. హెయిర్ హీటన్ అప్ చేయాలంట. సో అది కూడా జరుగుతుంది. ఎందుకు చేస్తారు అంటే బ్రైడల్స్లో మెయిన్ అందంగా కనిపించేది హెయిర్ అండ్ ఫేస్ మేకప్ అండి. సో హెయిర్ ఎంత గుబురుగా కనిపిస్తే అంత అందంగా కనిపిస్తాం. సో ఈ గ్యాప్లో మేము జోక్స్ వేసుకుంటున్నాం చాలా బోర్ కొట్టి. అండ్ మేకప్ స్టార్ట్ చేసేటప్పటికి అరౌండ్ 3 అయిపోయింది. ఎందుకంటే ఐ ప్యాలెట్ ఏవో మిస్ అయినాయి అంట. సో తీసుకురావడానికి వెళ్ళారు మేడం. ఈ లోపు మా చెల్లిని చిన్న క్లిప్ తీసాను. అండ్ మేడం వచ్చేసారు. సో స్టార్ట్ చేశారు మేకప్ స్టార్ట్ చేసేయడానికి అరౌండ్ 3 అయిపోయింది. పాపం మేడం వాళ్ళు అయితే భోజనం కూడా చేయలేదు ఆ రోజు. ఎందుకంటే ఈ పక్కన మేడం వర్క్ చేస్తున్నారు, ఆ పక్కన నా ఫ్రెండ్ వచ్చిన కస్టమర్స్కి వర్క్ చేస్తుంది. సో బిజీ షెడ్యూల్. ఈ మేకప్ అంతా అయ్యేటప్పటికి అరౌండ్ 5:30 అలా అయిపోయిందండి. సో 5:30 అయిపోతే ఈలోపు సీన్ ఏంటంటే పైన ఐ ప్యాలెట్ కలర్ చూసారా, గ్రీన్లో నుంచి పింక్ కింద మార్చారు. చూడండి ఎందుకు మార్చారంటే ఆమె శారీ కలర్ గ్రీన్ అని పెట్టుకున్నాం, బట్ ఆమె ఫేస్కి అది సెట్ అవ్వాల. సో మేకప్లో మెయిన్ పార్ట్ మన ఐసే కదండి. సో ఐస్కి మ్యాచ్ అవ్వలేదని మళ్ళీ కలర్ మార్చారు పింక్ షేడ్లో. ఇలా మార్చేసరికి కొంచెం ఇంకా లేట్ అయింది. సో వాళ్ళు పాపం ఫుడ్ తినేటప్పటికి 5:30 అయిపోయింది. వాళ్ళు ఫుడ్ తిని ఈమె రెడీ చేసి అంతా చేసేసరికి అరౌండ్ 6. ఇంకా మేము ఏం అనుకున్నామంటే ఇంకా అమ్మో చాలా టైం పడుతుంది, అసలు ఈరోజు షూట్ అవుద్దా అనుకున్నాం. బట్ తెలిసిన అన్నయ్య ద్వారా మేడం షూట్ తీపిచ్చారు చాలా ఫాస్ట్గానే. బట్ పాపం అదే రోజు మేడంకి ట్రైన్ ఉంటుండే 8కి, 7:30కి వెళ్ళాలి అక్కడ నుంచి. పాపం ఆవిడ కూడా చాలా టెన్షన్గా రెడీ అయిపోయి పాపం వెళ్ళారు. అండ్ ఫైనల్గా మా చెల్లిని చూడండి, మేకప్ అయితే అయిపోయింది. మిగతాది హెయిర్ ఒక్కటే ఉంది, అది కూడా వేసేస్తారు. ఇంకా ఫైనల్ లుక్ కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? నేను కూడా వెయిట్ చేస్తున్నా. పాపం ఈలోపు మా చెల్లికి ఏవో మెసేజెస్ వచ్చాయంట, చూసుకుంటుంది పాపం. అండ్ అదిగోండి జడ అయితే వేస్తున్నారు. ఫైనల్ అవుట్పుట్ చూస్తారా? నేను కూడా వెయిట్ చేస్తున్నా అండి. అండ్ షూట్లో పిక్స్ అయితే వచ్చాయి, మేడం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. మీకు కూడా ఆమె ఐడి పెడతాను చూడండి. చూసారా నా చెల్లెలు ఎంత బాగుందో, పెళ్ళి కల వచ్చేసింది కదా, నాకు అలాగే అనిపించింది. సో బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. తను ఎలా ఉందో మీరు కూడా కామెంట్స్లో చెప్పండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా, మేక్ ఓవర్ ఏమైనా విషయాలు కావాలన్నా చెప్పండి కామెంట్స్లో. అండ్ వాళ్ళు ఇక్కడనే కాదు, చాలా ఊర్లో వెళ్ళి కూడా మేకప్ చేస్తారు. లైక్ తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్లో కూడా వర్క్ చేస్తారు. సో చూడండి. అండ్ మేము ఫైనల్లీ షూట్కి వచ్చేసాం. 6 అయింది, బట్ అప్పుడు చీకటి ఏమీ లేదు.
ఈలోపు ఫోటోగ్రఫీ తీస్తున్నారు. అండ్ ఫోటోగ్రఫీ కూడా ఎవరో కాదండి, ఎస్కే ఫోటోగ్రఫీ. ఇఫ్ యూ వాంట్ ఎనీ ఎంక్వైరీస్ దాని గురించి కూడా నేను చెప్తాను, అన్ని కామెంట్స్ చేయండి. అండ్ మా చెల్లి ఎలా ఉందో మాత్రం మాకు చెప్పడం మర్చిపోవద్దు. బాగుంది కదా కుందనపు బొమ్మలా, నాకు కూడా నచ్చింది. ఆవిడ వర్క్ ఎంత నీట్గా క్లియర్గా ఉందో మీకు కూడా కావాలంటే నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ మేము అలసిపోయి వచ్చాం, సో లాస్ట్లో పిక్ దిగాం. ఏముందండి, కష్టపడింది మేము. రిజల్ట్ చూస్తారా? చూడండి. అచ్చ తెలుగంటమే నీ